హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఈరోజు గోంగూర శనగపప్పు, దాని కాంబినేషన్ జొన్న సంగటి చూపిస్తానండి. దానికి కావాల్సినవి చూద్దామా? 1 కప్పు శనగపప్పు కడిగి పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసేసుకుందాం. ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాను. ఇది 1 విజిల్ రానిద్దామండి, ఎక్కువ ఉడకూడదు, 1 విజిల్. ఈలోపు మనం గోంగూర ఉడకపెట్టేసుకుందాం. ఫస్ట్ గోంగూర నీట్గా వాష్ చేసుకొని శుభ్రం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గోంగూర మొత్తం ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది కొంచెం వాటర్ వచ్చే వరకు ఉడకనిద్దాం. 1 విజిల్ రావాలి. ఈలోపు గోంగూర ఉడుకుద్ది అనమాట. వెయిట్ చేద్దాం. గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. గోంగూర ఉడికింది. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 4 ఉల్లిపాయలు కోసుకున్నాను నేను, చిన్న సైజువి. పెద్ద టమాటాలు 2, మొత్తం కలుపుకున్నాం. ఇందులోనే పసుపు, గోంగూర కదా, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ లాస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది కోతులు వచ్చేస్తున్నాయి. మూత పెట్టేద్దాం. ఇది ఉడికే లోపు ఇది జొన్న రవ్వ అండి. నేను కడిగి ఆరబెట్టుకునే జొన్నలు ఇట్లా రవ్వ చేయించాను. ఈ జొన్న రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాను. 2 కోతులు వచ్చినాయి, ఆపేసాను పొయ్యి. ఇది ఇలా శుభ్రంగా కడిగేసుకోను ఒకసారి. ఏమన్నా పొట్టు ఉంటే వచ్చేస్తుంది ఇందులోకి. ఇంకొకసారి కడుక్కుందాం. పొట్టు అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టి ఉంచాను. ఇది అయ్యేలోపు ఇది నానుతుంది అనమాట. కుక్కర్ చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది గోంగూర. ఇది ఇంకా రాలేదు. మనం ఈలోపు జొన్న సంగటికి వాటర్ వేసుకుందాం. అందులో 1 గ్లాస్ వేసి నానబెట్టాను కదా, ఇంకా 2 గ్లాస్ వేస్తున్నాను వాటర్. 1కి 3 వాటర్ సరిపోతుందండి. 3 వాటర్ వేసాను. మరగనిద్దాం వాటరు. మూత పెట్టేస్తున్నాను. ఇది అయిపోయింది. ఈ శనగపప్పు ఇందులో వేసేస్తున్నాను మొత్తం వాటర్తో సహా. గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, ఈ శనగపప్పు మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. వెయిట్ చేద్దాం. వాటర్ కాలుతూ ఉంటుంది. సంగటికి పెట్టుకున్న నీళ్లు కాగినాయేమో చూద్దామండి. మరుగుతున్నాయి.
ఇప్పుడు ఇది నానబెట్టుకున్నాను కదా, ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది బాగా ఉడకనిద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మరి చప్పగా లేకుండా అన్నమాట. గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇందులో కూడా సాల్ట్ వేసేసుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఎక్కువే పడుతుందండి, గోంగూర కదా. చూసి చాలకపోతే కలుపుకుందాం మళ్ళీ. ఇంకా కొంచెం వాటరీగా ఉంది, కొంచెం ఇగా పెట్టుకుందాం. ఇది ఉడకనిద్దాం, కొంచెం టైం పడుతుంది. గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. ఇది అయిపోయింది, తాలింపు పెట్టుకుందాం. దీనికి సంకట ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకా ఉడుకుతుంది. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగు కూడా వేస్తున్నాను. వేగిపోయాయండి, తాలింపు పప్పులో కలిపేసుకున్నాం. గోంగూర అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో. తాలింపు వేసుకున్నాం కదా, ఇది అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు ఇంత జారుగా ఉంది కదా, కట్టేస్తున్నాను పొయ్యి. ఇది చల్లారితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. మనం ఇలాగే కట్టేయాలన్నమాట. ఇలా కట్టేసాం అనుకోండి, చల్లారేటప్పటికి గట్టిగా అయిపోద్ది ముద్దలాగా. ఇదిలో మూత పెట్టేస్తున్నాను. చల్లారాక మీకు టేస్ట్ చూపిస్తాను. చల్లారేదాకా వెయిట్ చేద్దాం. చూపిస్తాను చూడండి. చల్లగా అయిపోయినాయి. ఇదిగో ఇందాక మనము అంత జారుగా తీసుకున్నాం కదా, చూడండి ఎలా గట్టి పడిపోయింది ఇదంతా. చెప్తాను మళ్ళీ ఒకసారి వినండి. 1 గ్లాస్ జొన్న రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. 1 గ్లాసు జొన్న రవ్వ నానబెట్టాను, 3 గ్లాసులు మరగబెట్టి కలిపాను అనమాట, కొంచెం సాల్ట్ వేసుకొని. ఇది ఒక పెద్ద సైజు కట్ట గోంగూర తీసుకున్నాను. అందులో 1 కప్పు శనగపప్పు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు. శనగపప్పు కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను మెత్తగా. అన్నీ కలిపి మళ్ళీ ఉడకపెట్టి తాలింపు వేసేసాను. అది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. జొన్న సంకటి తినండి, షుగర్ చాలా కంట్రోల్లోకి వస్తుంది అసలు. జొన్నతో అన్నము, జావా. టేస్ట్ చేసి చెప్తాను. మెత్తగా ఉడికిపోయిందండి బాగా. ఎంత బాగుందోనండి, మెత్తగా ఉడికిపోయింది. సంకటి కూడా బాగా. గోంగూర మంచి టేస్ట్గా ఉంది అసలు, గోంగూర శనగపప్పు.
ఇలా కొంచెం మరీ మెత్తగా ఉడకకూడదండి శనగపప్పు. పప్పు తగులుతూ ఉండాలి అక్కడక్కడ. చాలా బాగుంది, తింటూ ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఉంటానండి, బాయ్.